CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. తెలంగాణలో యూరియా కొరతకు కారణం ఎవరు? బీజేపీ ఎంపీలు సరిగా పనిచేయట్లేదా? తెలంగాణ బీజేపీలో గ్రూపులు రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయా? ఎందుకని తెలంగాణ బీజేపీ నేతలందరూ యూనిటీతో కనిపించట్లేదనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఎలా జరిగాయి మొన్నటిదాకా పార్లమెంట్ సెషన్స్ అనేవి? కాంగ్రెస్ వాళ్ళు నడవనిస్తలేరు కదా ఎక్కువ. సో సాడ్. వాళ్ళకి యాక్చువల్లీ అపోజిషన్ అన్నది వాళ్ళే ఎంత పార్లమెంట్ నడుస్తే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళు గవర్నమెంట్ని డిబేట్లోకి డ్రా చేయాలా. దే షుడ్ ట్రై టు కార్నర్ గవర్నమెంట్ ఇన్ మెనీ ఇష్యూస్. కానీ వాళ్ళు కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా లేరు. కాకుండా మొత్తం మీరే హైజాక్ చేస్తున్నట్టున్నారు. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ టైమ్ టు దెమ్. ఎక్కడ మేడం అట్లేం లేదు. ఐ డోంట్ థింక్ సో. నేను జనరల్గా ఐఎమ్ నాట్ బయస్డ్ ఇట్ సచ్ క్వశ్చన్స్లో. నేనేం బయస్ లేదు. ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్తాను. అసలు పార్లమెంటు నడవనీయరే. ఓకే. సో ఇప్పుడు యూరియా కొరతకు సంబంధించి చూస్తే తెలంగాణలో కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? యూరియా కొరత ఎప్పుడు కూడా కేంద్రం కారణం ఉండదు. ఇప్పుడు ఎందుకు రేవంత్ ఆయనే ఒప్పుకున్నాడు కదా, మేము సరైన టైంలో రేక్స్ బుక్ చేసుకోలేదు. తెలంగాణలో యూరియా కొరతకు కారణం వీళ్ళు టైమ్లీ రేక్స్ బుక్ చేసుకోలేదు రైల్వేస్తో. యూరియా సఫిషియెంట్గా ఉంటుంది. యూరియా మీరు ఎంత అడిగితే అంత కేంద్రం ఇస్తుంది. రైల్వేస్ మీరు బుక్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు బుక్ చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ విపరీతమైనటువంటి కొరతకి కారణం కేంద్రం సరిగా ఇవ్వలేకపోయింది అనే వాదన. అంటే అన్ని వేరే రాష్ట్రాలలో ఉండాలి కదా. తెలంగాణ మీద మాకేమైనా కోపం ఉంటుందా? ముందు నుంచి అదే పక్షపాతం వివక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కేసీఆర్ ప్రభుత్వము మొత్తము చిప్ప చేతిలో పెట్టిపోయింది. కొత్త ప్రభుత్వానికి డబ్బు లేదు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే పంచాయతీ. వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అన్ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉండే. వాళ్ళు క్యాలిక్యులేషన్స్ తప్పు ఉంటుండే, లేదా రైల్వేస్ బుక్ చేసుకోకపోతుండే. వాళ్ళు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలన్నా కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ లేకుండా వాళ్ళ అటువంటి స్కీమ్ పైన ఖర్చు పెట్టకపోతుండే. సో దేర్ ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీ కేవలం కరప్షనే ఉండే, పర్సంటేజ్లే ఉండే. కాబట్టి అప్పుడు ఏదో బురద జల్లే కార్యక్రమం వాళ్ళు అట్లా చేసినారు. ఇక్కడ టైమ్లీ రేక్ బుక్ చేసుకోకపోవడము, సఫిషియంట్ రేక్స్ బుక్ చేసుకోకపోవడం. సో ఇక్కడ ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారా మరి కాంగ్రెస్ సర్కార్? ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పనిచేస్తే బుక్ చేసుకుంటారు కదా. ఓకే. సో అక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలన మీరు చూసిన తర్వాత ఇంకా నేననేది కూడా లేదు ఇందులో. రేవంతే ఒప్పుకున్నాడు, కేంద్రం తప్పు లేదు, ఇది మా పొరపాటు అని రేవంత్ ఒప్పుకున్నాడు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఇష్యూస్? యూరియా కాకుండా మిగతా ఇష్యూస్లో ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు? చూడండి, ఇక్కడ వీళ్ళు ప్రామిసెస్ ఎక్కువ చేసేసిండ్రు. అది ఏదో డెలివర్ చేయట్లేదు. ఒక రుణమాఫీ కూడా పార్షియల్గా డెలివర్ చేశారు. బస్సులు ఫ్రీ బస్సెస్ ఫర్ లేడీస్ నడుస్తున్నాయి. కొత్త బస్సులు ఏం తెచ్చింది లేదు. ఉన్న బస్సులే పాతవైనా ఏదైనా డకోటా బస్సులే నడుపుతూ ఉన్నారు. వేరే స్కీమ్స్ ఏవి లేవు. బోనస్ 500 ఇస్తా అన్నారు, ఒక పంటనో ఎంతనో ఇచ్చింది. దాని తర్వాత అది కూడా బంద్ చేసిండ్రు. పెన్షన్లు పెంచలేదు, గృహలక్ష్మి లేదు, మహాలక్ష్మి పథకం లేదు. మళ్ళీ వికలాంగులకి, వృద్ధులకి ఇటువంటివి అవి కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. బీసీ స్కాలర్షిప్లు లేవు, ఎస్సీ స్కాలర్షిప్లు లేవు, ఎన్ఆర్ఐలకు వాగ్దానాలు చేసిండ్రు, లేవు. సో ఇవన్నీ ఓవర్గా వాగ్దానాలు చేసిండ్రు. బడ్జెట్ ఏమో అనుకూలంగా లేదు, ఉన్న ఖర్చులే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బు లేదు. స్కూల్స్ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్స్ డెవలప్మెంట్ లేదు. నిన్నగాక మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. రైతులకి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ కానీ, ఒక ఫార్మింగ్ పాలసీ కానీ, ఫ్యూచరిస్టిక్ పంటలు కానీ, పంట మార్పిడి కానీ, ఏ రకమైన పంటలకి వెళ్ళాలా అగ్రికల్చర్ పాలసీ లేదు. ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసే పాలసీ లేదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ గవర్నెన్స్. బట్
కేంద్రం ఇవ్వాల్సినంత సహకారం ఇవ్వట్లేదు అనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ పని జరుగుతులే అంటే ఎవరినో బ్లేమ్ చేయాలి కదా, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి కదా. అట్లయితే కేంద్రం ఊరికే దొరికిందా? నేను చేతగానే ఉన్నాను రేవంత్ ఒప్పుకోడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోదు కదా. ఎవరి మీద బురద చల్లాలి, ఎవరి మీద తోసేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు 53 సార్లు ఇక్కడ నుంచి సీఎం కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా సరైనటువంటి కేంద్రం దగ్గరికి వెళ్ళలేదండి, వాళ్ళ కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళాడు. మా దగ్గర బాగానే కలిసిండే, మా పిఎంని మా హెచ్ఎంని కలిసిండు కదా రేవంత్. అడిగినప్పుడు వెరీ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి అడిగినప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్లు, చీఫ్ మినిస్టర్లకు ఇస్తారు. అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నాయి, ఆ తర్వాత రావాల్సినది రావాల్సినవన్నీ ఈయన వచ్చినా రాకున్నా వస్తాయి. రావాల్సినవన్నీ ఈయన వచ్చినా రాకుండా వస్తాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము అది కాళేశ్వరము సెంట్రల్ నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, పోలవరం చేసిండ్రు, ఇది చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు తెలిసిపోతుంది కదా. మీరు కట్టిన దాంట్లో క్వాలిటీ లేదు, మీరు కడతా అన్న చోటు వేరు, కట్టిన చోటు వేరు, కడతా అన్న డిజైన్ వేరు, కట్టిన డిజైన్ వేరు, విపరీతమైన కరప్షను, ఆడిటింగ్, ఇవన్నీ ఇట్లున్నప్పుడు ఆడిటింగే కాదు, ఆడిటింగ్ చేపిస్తే బయటపడుతుంది, ఇవన్నీ ముందే బయటపడతాయి. ఎందుకని వాళ్ళు ఇవన్నీ చేయలేదు, వాళ్ళు అడగలేదు కాబట్టి ఇయ్యలేదు. వాళ్ళు అడిగినా ఇవన్నీ ఉన్నందుకు కేంద్రం తీసుకోదు నేషనల్ ప్రాజెక్ట్ లాగా. కానీ ఇవన్నీ బయట పెట్టకుండా బురద జల్లిండ్రు ఆ రోజు, ఇవల్ల బయటపడుతున్నాయి. సో కేంద్రం అన్నది ఏ రాష్ట్రానికి కూడా సవతి తల్లి కాదండి. ఏ రాష్ట్రం మీద ఎక్కువ ప్రేమ ఉండదు, తక్కువ ప్రేమ ఉండదు. ఏదో సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ స్ట్రక్చర్లో సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటుంది కేంద్రం. ఎక్కువ తక్కువ ఇక్కడ ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు 6,000-7,000 కోట్లు పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిరు. ఇక్కడ మీకు రీఆర్గనైజేషన్ బిల్లు, మీకు కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు, వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు. మీకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రు. మేము పసుపు కొట్లాడుకొని మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు దానికోసం బడ్జెట్లు, దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఆ పని మీద ఉంటాము. సో ఇటువంటివి కేంద్రం నుంచి పని చేయించుకోవాలి, చేయగలిగినవి వాళ్ళు సహకారం చేస్తారు. ఎంతసేపు ఏడ్చుకుంటూ వాళ్ళ మీద ఏదో బురద చల్లాలంటే అది బురద చల్లే కార్యక్రమం అవుతుంది తప్ప ప్రజలు పెద్ద దాన్ని పట్టించుకోరు. ఇంకోటి, మీకు ఆవాస్ యోజనకు డబ్బులు ఇస్తారు. ఈ కేసీఆర్ అనేవాడు అసలు దాన్ని వాడింది లేదు, పెట్టింది లేదు, కట్టింది లేదు. అక్కడి నుంచి 2 లక్షలు వస్తే ఈయన 3 లక్షల పైన 5,07,000 ఎంతనో ఎస్టిమేట్ వేసుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఈయన దగ్గర డబ్బులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పెడితే కమిషన్లు రావు కదండి. మొత్తం 33 జిల్లాలో స్ప్రెడ్ అయి ఉంటుంది, 119 నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. కాంట్రాక్టర్లు వేరే ఉంటుంది. డిఫికల్ట్ అవుతుంది కమిషన్లు తీసుకోవటం. కాళేశ్వరం అంటారా, 1, 2, 3 కంపెనీలకు మాట్లాడేసుకొని తీసేసుకోవచ్చు. సో బడ్జెట్ దీనికి అలొకేట్ చేయటము, దానికి అలొకేట్ చేయకపోవటం, ఇట్లా ప్రజలకి పనికొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇట్లా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి డబ్బులు కేటాయించలేదు. ఎందుకంటే కమిషన్లు రావడం కష్టం. సో ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ కాదు, చిన్న చూపు అనేది ఉంది అనే తెలంగాణ మీద ముందు నుంచి ఒకటే చూపు ఉంటుందండి అన్ని రాష్ట్రాల్లో. ఇవాళ మా ప్రభుత్వం నేను వెనకేసుకుంటలేను, ఏ ప్రభుత్వం ఉన్నా అది ఒక సిస్టమ్ ప్రకారమే నడుస్తుంది. ఇక్కడికి వచ్చే డబ్బు ఆపితే రచ్చ అవుతుంది, కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. నువ్వు కోర్టుకు పోతలేవంటే ఏందన్నట్టు నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. సో అన్ని అంశాల్లో ఇదే రాజకీయం అవుతుంది, అంతే ఉంటుందండి. ఏమో అట్లా కేంద్రం నుంచి వస్తలేవు అంటే అన్ని వేస్ట్ ముచ్చట్లు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.